ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, అయా నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నారు నాయనా. కృతజ్ఞతలు. మీ రక్షణ మాకు దయచేశారు, వందనాలు తండ్రి. ఏ ప్రమాదము ఏ అపాయము మా దరికి రాకుండా కాపాడి ఈ ఉదయాన మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను తండ్రి చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజంతను ప్రభువా మీ నామాన్ని మహిమపరిచే విధంగాను, మీ నామాన్ని ఘనపరిచే విధంగాను మా క్రియలు, మా కార్యములు, మా ప్రవర్తనలు ఉండడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము ద్వారా అయా మాకు తెలియబరుస్తున్నారు. మా తలంపులు, మా ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు అన్నీ కూడా అయా క్షేమమైనవి కాదు నాయనా, అస్థిరమైనవి తండ్రి. మాకు మేలు చేయక హాని చేసేవాటిగా ఉండొచ్చేమో గాని మీకు మా ఎడల కలిగిన తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా బహు విస్తారములు అని తండ్రి ఈ ఉదయాన జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మీ తలంపులనే స్థిరపరచండి, మీ ఆలోచనలే వారి జీవితంలో జరిగించండి తండ్రి. ఈ ఉదయకాలాన్నే తండ్రి లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, మీ సహాయం కోరుతూ ఈ రోజును ప్రారంభించుటకు నాయన మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. పనులు ప్రారంభించబోతుండగా తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారి పనులను దీవించండి. వారు చేస్తున్న ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు, పరిచర్యలు ఉన్నాయో నాయనా అవన్నీ కూడా ఆశీర్వదింపబడుటకు వారందరూ కూడా తండ్రి మంచిగా ఫలించే వారిగా, ఆనందించే వారిగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అయా వారి జీవితంలో వారి కార్యాలు ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, అవన్నీ కూడా మరలా రీస్టార్ట్ అయ్యే కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, ఈ రోజున నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. దీవించండి నాయనా, మంచి జ్ఞానంతో నింపండి ప్రభువా. ఎస్ లార్డ్, అడుగుతున్నాం నాయనా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, రక్షణ దయచేయండి. ఎవరికి ఏ ప్రమాదము ఏ అపాయము రాకుండా ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మా వాహనాలను, మా యొక్క మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి ఎవరికి ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి లేమి ఎవరు చూడకుండా, ఆర్థికంగా ఎవరు బాధపడకుండా అయ్యా ప్రతి బిడ్డకు తండ్రి ప్రతి విషయంలోనూ సమృద్ధిని దయచేయండి నాయన. ఆకాశ పక్షులను పోషించిన రీతిగా అయ్యా మీ బిడ్డలను అంతకంటే ఎక్కువగా పోషించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే ఆత్మీయ జీవితంలో పడిపోతున్న స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి, ఆత్మీయంగా వారిని బలపరచండి తండ్రి. అయా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి గొడవల్లోకి వెళ్ళిపోకుండా, ఎటువంటి మోసాల్లోకి వెళ్ళిపోకుండా బిడ్డలకు మీ సహాయమును, మీ కరుణను దయచేయమని అడుగుతున్నాము. వారందరికీ మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారిని ఏ దుష్టుడు ఏ ప్రమాదాలు తాకకుండా ఈ రోజున మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని భద్రపరచండి నాయన. అయా ప్రార్థిస్తున్నాము, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు నాయన. అయా వారందరూ కూడా వాటన్నిటిల్లో క్వాలిఫై అవ్వడానికి, ఎటువంటి భయం లేకుండా సమాధానం చేయడానికి కృప దయచేయండి. మంచి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, రిపోర్ట్స్ కోసం, డెలివరీస్ కోసం, ఆపరేషన్స్ విషయంలో హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. వారికి ప్రతి విషయంలో మీరే తండ్రి తోడై ఉండమని, నడిపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మీరు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఈ లోక సంబంధమైన
పాపము జోలికి మేము పోకుండా ప్రభువా మీరిచ్చు సర్వాంగ కవచము చేత వాటిని ఎదురిస్తూ ఈ రోజంతను తండ్రి పరిశుద్ధంగా జీవించే కృప దయచేయమని, ప్రతి ఒక్కరితో ప్రేమతో, సమాధానముతో, సఖ్యతతో, క్షమాగుణంతో జీవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని, అయా ప్రాముఖ్యంగా కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.